వెల్కమ్ టు ఎస్ఎల్వైనా ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాం. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయండి. విల్ యూ బీ పాసింగ్ ద పోస్ట్ ఆఫీస్ వెన్ యూ ఆర్ అవుట్? నువ్వు బయటకు వెళ్ళినప్పుడు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తావా? ప్రాబబ్లీ. వై? బహుశా వెళ్తాను. ఎందుకు? ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ గెట్ మీ సమ్ స్టాంప్స్ ఫర్ 100 రూపీస్? నీకు అభ్యంతరం లేకపోతే నాకు 100 రూపాయల పోస్టల్ స్టాంపులు తీసుకురాగలవా? విచ్ స్టాంప్స్ డూ యూ నీడ్, అంకుల్? పోస్టల్ స్టాంప్స్ ఆర్ రెవెన్యూ స్టాంప్స్? మావయ్య, మీకు ఏ స్టాంపులు కావాలి? పోస్టల్ స్టాంపులా లేక రెవెన్యూ స్టాంపులా? పోస్టల్ స్టాంప్స్. హీర్ ఈజ్ ద మనీ. పోస్టల్ స్టాంపులు. ఇదిగో డబ్బు. షల్ ఐ ఆస్క్ హర్ అగైన్ ఫర్ ద మనీ? డబ్బు కోసం నేను ఆమెను మళ్ళీ అడగాల? ఓకే, డూ, బట్ డోంట్ బ్లేమ్ మీ ఇఫ్ షీ గెట్స్ యాంగ్రీ. సరే, అడుగు, కానీ ఆమెకు కోపం వస్తే నన్ను నిందించవద్దు. ఐ ఎక్స్పెక్టెడ్ దట్ హీ వుడ్ లెండ్ మీ ద మనీ, బట్ అతను నాకు డబ్బు అప్పుగా ఇస్తాడని నేను అనుకున్నాను, కానీ. వెల్కమ్ టు ఎస్ఎల్వైనా ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాం. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయండి. విల్ యూ బీ పాసింగ్ ద పోస్ట్ ఆఫీస్ వెన్ యూ ఆర్ అవుట్? నువ్వు బయటకు వెళ్ళినప్పుడు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తావా? ప్రాబబ్లీ. వై? బహుశా వెళ్తాను. ఎందుకు? ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ గెట్ మీ సమ్ స్టాంప్స్ ఫర్ 100 రూపీస్? నీకు అభ్యంతరం లేకపోతే నాకు 100 రూపాయల పోస్టల్ స్టాంపులు తీసుకురాగలవా? విచ్ స్టాంప్స్ డూ యూ నీడ్, అంకుల్? పోస్టల్ స్టాంప్స్ ఆర్ రెవెన్యూ స్టాంప్స్? మావయ్య, మీకు ఏ స్టాంపులు కావాలి? పోస్టల్ స్టాంపులా లేక రెవెన్యూ స్టాంపులా? పోస్టల్ స్టాంప్స్. హీర్ ఈజ్ ద మనీ. పోస్టల్ స్టాంపులు. ఇదిగో డబ్బు. షల్ ఐ ఆస్క్ హర్ అగైన్ ఫర్ ద మనీ? డబ్బు కోసం నేను ఆమెను మళ్ళీ అడగాల? ఓకే, డూ, బట్ డోంట్ బ్లేమ్ మీ ఇఫ్ షీ గెట్స్ యాంగ్రీ. సరే, అడుగు, కానీ ఆమెకు కోపం వస్తే నన్ను నిందించవద్దు. ఐ ఎక్స్పెక్టెడ్ దట్ హీ వుడ్ లెండ్ మీ ద మనీ, బట్ అతను నాకు డబ్బు అప్పుగా ఇస్తాడని నేను అనుకున్నాను, కానీ. వెల్కమ్ టు ఎస్ఎల్వైనా ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాం. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయండి. విల్ యూ బీ పాసింగ్ ద పోస్ట్ ఆఫీస్ వెన్ యూ ఆర్ అవుట్? నువ్వు బయటకు వెళ్ళినప్పుడు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తావా? ప్రాబబ్లీ. వై? బహుశా వెళ్తాను. ఎందుకు? ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ గెట్ మీ సమ్ స్టాంప్స్ ఫర్ 100 రూపీస్? నీకు అభ్యంతరం లేకపోతే నాకు 100 రూపాయల పోస్టల్ స్టాంపులు తీసుకురాగలవా? విచ్ స్టాంప్స్ డూ యూ నీడ్, అంకుల్? పోస్టల్ స్టాంప్స్ ఆర్ రెవెన్యూ స్టాంప్స్? మావయ్య, మీకు ఏ స్టాంపులు కావాలి? పోస్టల్ స్టాంపులా లేక రెవెన్యూ స్టాంపులా? పోస్టల్ స్టాంప్స్. హీర్ ఈజ్ ద మనీ. పోస్టల్ స్టాంపులు. ఇదిగో డబ్బు. షల్ ఐ ఆస్క్ హర్ అగైన్ ఫర్ ద మనీ? డబ్బు కోసం నేను ఆమెను మళ్ళీ అడగాల? ఓకే, డూ, బట్ డోంట్ బ్లేమ్ మీ ఇఫ్ షీ గెట్స్ యాంగ్రీ. సరే, అడుగు, కానీ ఆమెకు కోపం వస్తే నన్ను నిందించవద్దు. ఐ ఎక్స్పెక్టెడ్ దట్ హీ వుడ్ లెండ్ మీ ద మనీ, బట్ అతను నాకు డబ్బు అప్పుగా ఇస్తాడని నేను అనుకున్నాను, కానీ. వెల్కమ్ టు ఎస్ఎల్వైనా ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాం. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయండి. విల్ యూ బీ పాసింగ్ ద పోస్ట్ ఆఫీస్ వెన్ యూ ఆర్ అవుట్? నువ్వు బయటకు వెళ్ళినప్పుడు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తావా? ప్రాబబ్లీ. వై? బహుశా వెళ్తాను. ఎందుకు? ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ గెట్ మీ సమ్ స్టాంప్స్ ఫర్ 100 రూపీస్? నీకు అభ్యంతరం లేకపోతే నాకు 100 రూపాయల పోస్టల్ స్టాంపులు తీసుకురాగలవా? విచ్ స్టాంప్స్ డూ యూ నీడ్, అంకుల్? పోస్టల్ స్టాంప్స్ ఆర్ రెవెన్యూ స్టాంప్స్? మావయ్య, మీకు ఏ స్టాంపులు కావాలి? పోస్టల్ స్టాంపులా లేక రెవెన్యూ స్టాంపులా? పోస్టల్ స్టాంప్స్. హీర్ ఈజ్ ద మనీ. పోస్టల్ స్టాంపులు. ఇదిగో డబ్బు. షల్ ఐ ఆస్క్ హర్ అగైన్ ఫర్ ద మనీ? డబ్బు కోసం నేను ఆమెను మళ్ళీ అడగాల? ఓకే, డూ, బట్ డోంట్ బ్లేమ్ మీ ఇఫ్ షీ గెట్స్ యాంగ్రీ. సరే, అడుగు, కానీ ఆమెకు కోపం వస్తే నన్ను నిందించవద్దు. ఐ ఎక్స్పెక్టెడ్ దట్ హీ వుడ్ లెండ్ మీ ద మనీ, బట్
అతను నాకు డబ్బు అప్పుగా ఇస్తాడని నేను అనుకున్నాను. కానీ వెల్కమ్ టు ఎస్ఎల్వైనా ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాం. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయండి. విల్ యూ బీ పాసింగ్ ద పోస్ట్ ఆఫీస్ వెన్ యూ ఆర్ అవుట్? నువ్వు బయటకు వెళ్ళినప్పుడు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తావా? ప్రాబబ్లీ. వై? బహుశా వెళ్తాను. ఎందుకు? ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ గెట్ మీ సమ్ స్టాంప్స్ ఫర్ 100 రూపీస్? నీకు అభ్యంతరం లేకపోతే నాకు 100 రూపాయల పోస్టల్ స్టాంపులు తీసుకురాగలవా? విచ్ స్టాంప్స్ డూ యూ నీడ్ అంకుల్? పోస్టల్ స్టాంప్స్ ఆర్ రెవెన్యూ స్టాంప్స్? మావయ్య, మీకు ఏ స్టాంపులు కావాలి? పోస్టల్ స్టాంపులా లేక రెవెన్యూ స్టాంపులా? పోస్టల్ స్టాంప్స్. హీర్ ఈజ్ ద మనీ. పోస్టల్ స్టాంపులు. ఇదిగో డబ్బు. షల్ ఐ ఆస్క్ హర్ అగైన్ ఫర్ ద మనీ? డబ్బు కోసం నేను ఆమెను మళ్ళీ అడగాల? ఓకే, డూ, బట్ డోంట్ బ్లేమ్ మీ ఇఫ్ షీ గెట్స్ యాంగ్రీ. సరే, అడుగు, కానీ ఆమెకు కోపం వస్తే నన్ను నిందించవద్దు. ఐ ఎక్స్పెక్టెడ్ దట్ హీ వుడ్ లెండ్ మీ ద మనీ, బట్ అతను నాకు డబ్బు అప్పుగా ఇస్తాడని నేను అనుకున్నాను. కానీ వెల్కమ్ టు ఎస్ఎల్వైనా ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాం. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయండి. విల్ యూ బీ పాసింగ్ ద పోస్ట్ ఆఫీస్ వెన్ యూ ఆర్ అవుట్? నువ్వు బయటకు వెళ్ళినప్పుడు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తావా? ప్రాబబ్లీ. వై? బహుశా వెళ్తాను. ఎందుకు? ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ గెట్ మీ సమ్ స్టాంప్స్ ఫర్ 100 రూపీస్? నీకు అభ్యంతరం లేకపోతే నాకు 100 రూపాయల పోస్టల్ స్టాంపులు తీసుకురాగలవా? విచ్ స్టాంప్స్ డూ యూ నీడ్ అంకుల్? పోస్టల్ స్టాంప్స్ ఆర్ రెవెన్యూ స్టాంప్స్? మావయ్య, మీకు ఏ స్టాంపులు కావాలి? పోస్టల్ స్టాంపులా లేక రెవెన్యూ స్టాంపులా? పోస్టల్ స్టాంప్స్. హీర్ ఈజ్ ద మనీ. పోస్టల్ స్టాంపులు. ఇదిగో డబ్బు. షల్ ఐ ఆస్క్ హర్ అగైన్ ఫర్ ద మనీ? డబ్బు కోసం నేను ఆమెను మళ్ళీ అడగాల? ఓకే, డూ, బట్ డోంట్ బ్లేమ్ మీ ఇఫ్ షీ గెట్స్ యాంగ్రీ. సరే, అడుగు, కానీ ఆమెకు కోపం వస్తే నన్ను నిందించవద్దు. ఐ ఎక్స్పెక్టెడ్ దట్ హీ వుడ్ లెండ్ మీ ద మనీ, బట్ అతను నాకు డబ్బు అప్పుగా ఇస్తాడని నేను అనుకున్నాను. కానీ వెల్కమ్ టు ఎస్ఎల్వైనా ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాం. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయండి. విల్ యూ బీ పాసింగ్ ద పోస్ట్ ఆఫీస్ వెన్ యూ ఆర్ అవుట్? నువ్వు బయటకు వెళ్ళినప్పుడు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తావా? ప్రాబబ్లీ. వై? బహుశా వెళ్తాను. ఎందుకు? ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ గెట్ మీ సమ్ స్టాంప్స్ ఫర్ 100 రూపీస్? నీకు అభ్యంతరం లేకపోతే నాకు 100 రూపాయల పోస్టల్ స్టాంపులు తీసుకురాగలవా? విచ్ స్టాంప్స్ డూ యూ నీడ్ అంకుల్? పోస్టల్ స్టాంప్స్ ఆర్ రెవెన్యూ స్టాంప్స్? మావయ్య, మీకు ఏ స్టాంపులు కావాలి? పోస్టల్ స్టాంపులా లేక రెవెన్యూ స్టాంపులా? పోస్టల్ స్టాంప్స్. హీర్ ఈజ్ ద మనీ. పోస్టల్ స్టాంపులు. ఇదిగో డబ్బు. షల్ ఐ ఆస్క్ హర్ అగైన్ ఫర్ ద మనీ? డబ్బు కోసం నేను ఆమెను మళ్ళీ అడగాల? ఓకే, డూ, బట్ డోంట్ బ్లేమ్ మీ ఇఫ్ షీ గెట్స్ యాంగ్రీ. సరే, అడుగు, కానీ ఆమెకు కోపం వస్తే నన్ను నిందించవద్దు. ఐ ఎక్స్పెక్టెడ్ దట్ హీ వుడ్ లెండ్ మీ ద మనీ, బట్ అతను నాకు డబ్బు అప్పుగా ఇస్తాడని నేను అనుకున్నాను. కానీ